మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీని ప్రభావం భారత్పై పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతం మీదుగా నౌకలు వెళ్తే తగలబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే కొన్ని నౌకలపై దాడులు చేసింది. ఫలితంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న 700 నౌకలు నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా సహా చాలా దేశాలకు ఈ ప్రాంతం మీదుగానే ఆయిల్తో పాటు పలు ఉత్పత్తులు రవాణా అవుతాయి. హర్మోజ్ మీదుగానే 20% ప్రపంచ ఆయిల్ వాణిజ్యం జరుగుతుంది. 25% ఎల్ఎన్జీ రవాణా అవుతోంది. ప్రపంచ ఆయిల్ వినియోగంలో 20% హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్, యుఏఈల నుంచి ఆసియా దేశాలకు ఆయిల్ ఎగుమతికి ఇదే ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ఆయా దేశాల నౌకలని ఇటుగానే వెళ్తాయి. సముద్రం నుంచి వెలికితీసే మొత్తం ఆయిల్లో 25% రవాణా ఈ మార్గం మీదుగానే సాగుతుంది. హర్మూజ్ మూసివేత ప్రభావం ప్రపంచంపై తీవ్రంగానే పడనుంది. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ రవాణాకు ఇదే ప్రధాన మార్గంగా ఉంది. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ అక్కడి నుంచే వెళ్తోంది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious. ఇక ఆయిల్ రవాణాకు భారీగా ఆటంకం కలిగితే ముడి ఆయిల్ బ్యారెల్ ధర $100 దాటే ప్రమాదం ఉంది. సరఫరా తగ్గి ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలకు రెక్కలొస్తాయి. పూర్తి స్థాయిలో నౌకలను అడ్డుకుంటే ఆయిల్ ధర $150 నుంచి $200 చేరవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. హర్మూజ్ జలసంధి నుంచి రవాణా అయ్యే చమురులో 80% ఆసియా దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా అతిపెద్ద వినియోగదారులుగా ఉన్నాయి. ఇక ఆయిల్ కొరత వల్ల ఈ దేశాల్లోని ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధిపై వెంటనే ప్రభావం పడుతుంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తోంది. మన దేశానికి సహజ వాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్ ఇరాన్ దాడులతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్జీ ఎగుమతులను 40% వరకు తగ్గించింది. డ్రోన్ దాడుల నేపథ్యంలో ఎల్ఎన్జీ గ్యాప్ సరఫరా తగ్గించినట్లు ఖతార్ వెల్లడించింది. గల్ఫ్ ఉద్రిక్తతల వల్ల ఎల్ఎన్జీ సరఫరాకు ముప్పు ఉందని ఖతార్ ప్రకటించింది. తన ఎనర్జీ స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడుల తర్వాత ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసింది. కాంట్రాక్ట్ షిప్మెంట్లపై ప్రభావం ఉంటుందని, సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించింది.